పల్లి చట్టంబు ఇప్పుడైతే ఈ మూవీ అయితే సోనీ లీవ్‌లో అయితే తెలుగు డబ్బింగ్‌లో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ అయితే 3 మంత్స్ బ్యాక్ అయితే ఓటీటీలో కాకుండా థియేట్రికల్‌గా అయితే రిలీజ్ అయితే అయింది. సో, అప్పటి నుంచి అయితే ఈ మూవీ చాలా లేట్ అయింది ఓటీటీలోకి రావడం. ఫైనల్‌గా అయితే ఓటీటీలోకి తెలుగు డబ్బింగ్‌తో అయితే వచ్చేసింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా గాని వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంక మూవీ విషయానికొస్తే నాకైతే మూవీ అయితే ఏమంత అనిపియలా మూవీ అయితే. నాకైతే బిలో యావరేజ్‌గా అయితే అనిపించింది. పెద్దగా అయితే ఏం నచ్చలా మూవీ. ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే ఈ మూవీ అయితే 90స్‌లో అయితే జరుగుతా ఉంటది. ఈ మూవీ స్టోరీ అయితే బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్‌ని అయితే ఈ మూవీలో చూపించారు. అంటే రియల్ స్టోరీ కాదు. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీనే. అయితే అక్కడ ఏమేం జరిగింది, ఆ తర్వాత మూవీలో ఏం జరిగింది ఇయన్నైతే మీరైతే మూవీ చూసైతే తెలుసుకోవాలి. ఇంక మూవీ స్టోరీ లైన్ అయితే బానే ఉంటది. అంటే మనకి అంత ఔట్‌డేటెడ్ స్టోరీ లేకపోతే రొటీన్ స్టోరీ, బోర్ కొట్టే స్టోరీ ఇలాంటిదైతే కాదు. స్టోరీ వరకైతే పర్వాలేదు బానే అనిపిస్తది. కానీ మూవీలో అయితే మాత్రం అంతకైతే ఏమనిపియలా. మూవీ రన్ టైమ్ చూసుకుంటే 2 అవర్స్ 8 మినిట్స్ దాకా అయితే ఉంటది. అండ్ ఇది తక్కువ రన్ టైమ్ అయినా గానీ చాలా వరకైతే బోర్ అనిపిస్తా ఉంటది మూవీ. ఇంక కొన్ని దిక్కుల ఎమోషనల్‌గా బానే కనెక్ట్ అవుద్ది గానీ, అంతకు మించి అయితే మూవీలో అయితే ఏముండదు. కాకపోతే మూవీలో అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్, అంతేకాకుండా హీరో ఇంట్రడక్షన్ సీన్స్, ఇంక ఫైట్ సీన్స్ ఇవి తప్పించి ఇంక మూవీలో పెద్దగా చెప్పుకోనడిగి ఇంకేం ఎలిమెంట్స్ అయితే ఉండవు. మెయిన్‌గా అయితే నాకైతే మూవీ చూసేటప్పుడు చాలా బోర్ అనిపించింది. అంటే ఆ మూవీ తీయటం గాని, ఆ విధానం అయితే పెద్దగా అయితే నచ్చలా. ఇక దీంతో పాటు మూవీలో అయితే మాత్రం ఆ ఎమోషనల్స్ కొన్ని దిక్కుల బానే ఉన్నాయి. కొన్ని దిక్కులైతే ఫిక్షనల్‌గా అయితే అనిపిస్తాయి. అయి కూడా అయితే సరిగ్గా అయితే కనెక్ట్ అయితే కావు. ఇంక మెయిన్ యాక్టర్ అయిన టోమినో థామస్ యాక్టింగ్ అయితే మాత్రం మూవీలో అదిరిపోద్ది. ప్రతి ఒక్క యాక్టింగ్ అయితే మూవీలో అదిరిపోద్ది. బానే చేస్తారు. కాకపోతే మూవీలో అంతకైతే ఎమోషనల్ కనెక్ట్ అవ్వదు. ఇంక స్టోరీని అయితే సరిగ్గా అయితే చూపియరు. ఇంక విలన్ అయితే చాలా బాగానే అయితే అంటే ఈ మూవీలో మెయిన్ విలన్ 'పృథ్వీరాజ్' గారిని బానే చూపించారు కానీ, కాకపోతే ఆ ఎండింగ్ అయితే మరీ దరిద్రంగా అయితే ఉంటది. ఎంతే పార్ట్ 2 తీయాలనుకుంటారో ఏమో గానీ, ఆ ఎండింగ్ అయితే నాకైతే ఏమంత నచ్చలా. మూవీలో టెక్నికల్‌గా చూసుకుంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానివ్వండి, లేకపోతే విజువల్‌గా గానివ్వండి, లేకపోతే ఆ 90 సెట్స్ ఇవన్నీ అయితే మూవీలో బానే అనిపించాయి. మలయాళం మూవీస్‌లో మామూలుగా ఎలా ఉన్నా గాని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అలాగే టెక్నికల్‌గా అయితే చాలా స్ట్రాంగ్‌గానే ఉంటది. కాబట్టి ఈ మూవీలో కూడా టెక్నికల్‌గా అయితే చాలా స్ట్రాంగ్‌గానే అయితే ఉంది. టెక్నికల్‌గా అయితే పెద్దగా ఇష్యూ అయితే ఏం లేదు గానీ, మూవీని చూపించడంలో అలాగే ఎమోషన్స్ క్యారీ చేయటంలో మూవీ అయితే ఫెయిల్ అయిందనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఎమోషనల్స్ అయితే కొన్ని దిక్కుల బానే వర్కౌట్ అయితే అవుతాయి. మేజర్‌గా కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ అలాగే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇవి బానే ఉంటాయి కానీ, మెయిన్ అంటే ప్రెజెంట్ జరిగే స్టోరీలైతే అంత ఎమోషనల్ అయితే పెద్దగైతే కనెక్ట్ అయితే కావు. కాయిదోలో క్యారెక్టర్ అయితే మాత్రం చాలా తక్కువగా అయితే ఉంటది. అంతగా ఇంపార్టెన్స్ అయితే ఏముండదు ఆ క్యారెక్టర్‌కి. ఏదో అలా వస్తది ఎళ్ళిపోద్ది. అంతకు మించి అయితే ఆ క్యారెక్టర్‌కి అయితే పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఏముండదు మూవీలో. ఇంకోటేంటంటే ఇలాంటి స్టోరీల మీద మనం చాలానే మూవీస్ అయితే చూస్తున్నాం. మన తెలుగులో కూడా ఇలాంటి స్టోరీల మీద చాలా మూవీస్ అయితే వచ్చున్నాయి. అది కూడా అయితే ఈ మూవీలో అయితే కొద్దిగా మైనస్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు మలయాళంలోనే వచ్చినయి. తెలుగులో ప్రతి ఒక్క ఇండియాలో చాలా మూవీస్ అయితే ఉన్నాయి. దాని కారణంగా కూడా అయితే కొద్దిగా స్టోరీ దగ్గర కూడా దెబ్బపడుద్ది మూవీలో. ఓవరాల్‌గా ఈ 'పల్లి చట్టంబు' మూవీ అయితే మాత్రం నాకైతే బిలో యావరేజ్‌గా అయితే అనిపించింది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌తో కూడా అవైలబుల్‌గా అవుతుంది చూసేయండి. ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంక మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.